చాలా గౌరవం. మీరు మాట తప్పుతారేమో, మీరు మాట తూలుతారేమో, కానీ పవన్ కళ్యాణ్కి గుండెల్లో నుంచి ఆడపడుచుల మీద మీ అందరి మీద మర్యాదలు మాట తోలం. అలాగే బీసీల గురించి వస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారంటే, ముఖ్యమంత్రి గారి పద్ధతులు చూడండి. ఎక్కడికి వెళ్ళినా నిజంగా ముఖ్యమంత్రి గారికి 4 దశాబ్దాల అనుభవం ఉంది. అంటే ఆయనకు ప్రతిదీ తెలుసు, ఏ పాలసీ పెడితే ఏది మంచిదో అని. అంటే అన్ని నాకు సుదీర్ఘమైన అనుభవం ఉంది. ఈ సుదీర్ఘమైన అనుభవాన్ని నాకు అన్ని తెలుస్తాయని కరెక్టే. మరి మీ సుదీర్ఘమైన అనుభవం మీరు బీసీలని ఎందుకు అండగా నిలబడలేకపోతున్నారు? నిజంగా మీరు అండగా నిలబడితే, బీసీ సంక్షేమమే కోరుకుంటే, మీరు తెలంగాణ నుంచి మీరు ఎందుకు గెంటి వేయబడ్డారు? ఇక్కడి నుంచి తెలంగాణలో మీకు జెండా కట్టడానికి, తెలుగుదేశం జెండా కట్టడానికి, బీసీలు అత్యధికంగా ఉన్న జెండా రాష్ట్రంలో జెండా కట్టడానికి మీకు ఎవరు లేరు. ఈరోజు నేను ఉత్తరాంధ్రకి వెళ్తే 85% బీసీ కులాలు. మరి వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ వెనక, జనసేన వెనక ఎందుకున్నారంటే, మీరు దోపిడీ చేస్తున్నారు, మీరు అడ్డగోలుగా దోస్తున్నారు కాబట్టి అందుకు వాళ్ళు ఈరోజున జనసేన వెంట ఉన్నారు ఉత్తరాంధ్రలో. అలాగే మీరు రిజర్వేషన్ల పేరు చెప్పి, మీరు బీసీ కులాలని, మీరు కాపులకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మీరు బీసీ కులాల మధ్య బీసీలకి కాపులకి గొడవలు ఎలా పెడతారు? ఇదా మీ రాజకీయ అనుభవం? ఇదా మీరు చేసేది? నిజంగా బీసీ కులాలకి అడుగుతున్న, నేను ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్పింది, అన్న బీసీలు ఎక్కువైపోయాం, మాకు కొంత పర్సంటేజ్ పెంచాలి అంటే దాన్ని నేను అర్థం చేసుకున్నాను. ఖచ్చితంగా బీసీ కులాలకి ఉన్న అత్యధికంగా పెరుగుతున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా పర్సంటేజ్ పెంచాల్సిన అవసరం ఉంది. 5% అంతమించి ఎక్కువ అన్నది ఖచ్చితంగా దాని మీద కొంత స్టడీ చేసి పెంచాల్సిన అవసరం ఉంది. దానిని సవరించాల్సిన అవసరం ఉంది. దానికి జనసేన కట్టుబడి ఉంది. దాన్ని జనసేన మేనిఫెస్టోలో పెట్టబోతా ఉంది. అలాగే ముస్లిం మతస్థులకి, అంటే నేను ఎంత గొప్పది అయితే మనం ఇస్లాము, నేను హైదరాబాద్లో ఉన్నాను, చన్నపట్నంలో ఉన్నాను, కానీ మన పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలోనే ఎంత గొప్ప మాట చెప్పారంటే ముస్లిం సోదరులు, స్వర్గం జన్నత్ తల్లి పాదాల దగ్గర ఉందనేది మన పశ్చిమ గోదావరి జిల్లా ముస్లింల దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అలాంటి ముస్లింలు కోరుకుంది, మాకు సచ్చార్ కమిటీ, అంటే సచ్చార్ కమిటీని ఒక కమిటీ వేసి ముస్లింలు వెనుకబాటుతనానికి ఏముందని చెప్తే వాళ్ళ వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కానీ వారి అభివృద్ధికే కేటాయించాలంటే, అలాంటి సచ్చార్ కమిటీ రిపోర్ట్ని మేము బలంగా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మేనిఫెస్టోలో పెట్టబోతాను. 14వ తారీఖు రిలీజ్ చేయబోయే దాంట్లో.